ఏ క్రైమ్స్ ఉన్నాయి దేని గురించి మాట్లాడదాం. ఈ ఛానల్ పర్పస్ ఏంటి, మీరు ఇనిషియేషన్ తీసుకుంటేనే ఈ ఛానల్ మనం స్టార్ట్ చేద్దాం. మనం వాడుతున్న మొబైల్ ఫోన్ దగ్గర నుంచి కార్పొరేట్ కంపెనీస్ యూజ్ చేస్తున్న ఎవ్రీ టెక్నాలజీ వరకు పీపుల్ ఆర్ అడిక్టెడ్ అండ్ ఆల్సో ప్రతిదీ మనం ఫ్రీగా వాడాలనుకుంటున్నాం. ఆఫర్ని క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్ హ్యాక్ అవ్వడంతో పాటు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సేమ్ మెసేజ్ వెళ్తుంది. కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ అడల్ట్ ఇమేజెస్ని షేర్ చేస్తాం. ఓ మై గాడ్, వీడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది నేను కాదు అని వాడికి చెప్పుకునే టైం కూడా ఉండదు. ఇంకా చెప్పుకునే టైం కూడా ఉండదు. ఇట్లాంటి ఫేస్ చేసి చాలా మంది సూసైడ్లు కూడా చేసుకునే. మీ పేరు మీద ఒక డ్రగ్స్ ప్యాకెట్ వచ్చింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, సో ఇమ్మీడియట్గా మీరు అరెస్ట్ అయిపోతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి బయట కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్ని ఆపలేదా? 10 ఆపితే 100 వస్తుంది. చాలా మంది పేదవాళ్ళకి నేను ఏదో లింక్ వచ్చింది క్లిక్ చేశాను, నా 50,000 పోయినాయి, 60,000 పోయినాయి, ఇట్లా డబ్బులు పోయిన వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం చూస్తూ ఉన్నాం. కరెక్ట్. అసలు ఈ మళ్ళీ రికవరీ చేయడం అనేది సాధ్యమవుతుందా? కంప్లీట్గా మన అకౌంట్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే డబ్బులు కొట్టేస్తారో వాళ్ళు క్రిమినల్ అకౌంట్ నుంచి వెళ్ళి ఇమ్మీడియట్గా వాళ్ళు ఏ కంట్రీ వాళ్ళు పడితే ఆ కంట్రీ వాళ్ళు ఇండియాలోకి వచ్చి క్రైమ్ చేసుకుని డబ్బులు మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు. లోన్ యాప్స్ పేరుతో వస్తున్నాయి. కరెక్ట్. వాటిని ఎలా జనాలకి అవసరం లేదు అన్నా కూడా లోన్స్ ఆఫర్ చేస్తారు. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అని అదని ఇదని ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇన్ కేస్ లోన్ తీసుకున్నట్టయితే పూర్తిగా వాటి మీద మనం బ్యాన్ పెట్టలేము. అదే యాప్ని క్లోన్ చేసుకొని ఇంకో పేరుతో నెక్స్ట్ డే రిలీజ్ చేస్తారు. భారతదేశంలో ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఎవరెంత ఇంట్రెస్ట్ తీసుకుంటారు, బట్ అది లోన్ యాప్స్కి వర్తించదా? ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇంటర్నెట్లో కొన్ని సైట్లలో లీక్ అయిపోయింది. ఈ లింక్ క్లిక్ చేయండి, మీ కుటుంబానికి సంబంధించిన డేటా అంతా. దిస్ విల్ బి ఫడ్ అంటాం మనం, ఫుల్లీ అన్డిటెక్టబుల్. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. దేశంలో ప్రపంచంలో చాలా క్రైమ్స్ జరుగుతుంటాయి, రకరకాల క్రైమ్స్ చూస్తూ ఉన్నాం మనం. మొత్తం ప్రపంచం అంతా ఇప్పుడు ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతోంది. ఇంటర్నెట్ లేకపోతే ప్రపంచం ఒక క్షణం కూడా నడిచే పరిస్థితి లేదు, మొత్తం స్తంభించిపోతుంది. అటువంటి ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ ద్వారా జరుగుతున్న క్రైమ్స్ ఏంటి, ఇంటర్నెట్ ద్వారా జరగడానికి అవకాశం ఉన్న క్రైమ్స్ ఏంటి, అటువంటి క్రైమ్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, అటువంటి క్రైమ్స్ జరిగినప్పుడు ఏ రకంగా గ్రీవెన్స్ తీసుకోవచ్చు, అటువంటి క్రైమ్స్ జరగకుండా ఏ రకంగా ప్రివెంట్ చేయొచ్చు, ఏ రకమైన క్రైమ్స్కి ఏ రకమైన శిక్షలు ఉన్నాయి, ఏ రకమైన క్రైమ్స్ నుంచి ఎలా తప్పించుకోవచ్చు. దీంతోపాటు ఇంటర్నెట్లో అలాగే టెక్నాలజీలో వస్తున్న కొత్త అప్డేట్స్, వీటన్నింటినీ తెలుసుకోవడం కోసం తెలుగు సైబర్ స్టూడియో పేరుతో ఒక కొత్త ఛానల్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సో మనీష్ యాదవ్ గారు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్గా ఉన్నారు. దేశంలో అనేక సైబర్ నేరాలను నిర్మూలించడంలో, ఆ నేరాలకు సంబంధించిన నేరగాలను పట్టుకోవడంలో డిపార్ట్మెంట్స్కి సహకరిస్తూ వచ్చారు. సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్గా కూడా ఆయన ఉన్నారు. సో ఆయన రెగ్యులర్గా ఈ అంశాలకు సంబంధించి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. సో ఏ అంశాలు ఉన్నాయి, వేటిపైన మాట్లాడబోతున్నారు, ఈ ఛానల్లో ఏముండబోతోంది, ఈ ఛానల్ ద్వారా ఎటువంటి విషయాలు మీరు తెలుసుకోవచ్చు అనేది ఇంట్రడక్షన్గా ఈరోజు ఒక వీడియో చేద్దాం. మనీష్ గారిని మీకు పరిచయం చేస్తాం. సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే మనీష్ గారు. చాలా పెద్ద ప్రపంచం ఇది. మండలానికి ఒక పోలీస్ స్టేషను, ఏదో 4 కమిషనరేట్లు ఉంటే ఇది బయట జరిగే ఫిజికల్ క్రైమ్. కరెక్ట్. మిగతా మొత్తం 90% మొత్తం ప్రపంచం నడుస్తుంది, దాని చుట్టూ క్రైమ్ కంట్రోల్ చేయడం వల్ల తెలియదు. 100%. సో మీ దృష్టికి మీరు చాలా తిరిగారు, వరల్డ్ తిరిగారు, ఇండియాలో చాలా క్రైమ్స్ని ట్రేస్ చేశారు. ఏ క్రైమ్స్ ఉన్నాయి దేని గురించి మాట్లాడదాం. ఈ ఛానల్ పర్పస్ ఏంటి, మీరు ఇనిషియేషన్ తీసుకుంటేనే ఈ ఛానల్ మనం స్టార్ట్ చేస్తాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ తీసుకొని వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికీ. సో బేసిక్గా సార్, ఈ జనరేషన్లో టెక్నాలజీ అనేది జనాలకి అడిక్ట్ అయిపోయింది. సో ఎందుకు అంటే ఈజీగా చెప్పాలి అంటే మన డే టు డే లైఫ్ని చాలా ఈజీ చేసేసింది. ఎంత ఈజీ చేసిందో అంత లెస్ ప్రైవేట్ కూడా చేసేసింది. నో ప్రైవసీ. సో సింపుల్లీ చెప్పాలంటే మనం వాడుతున్న మొబైల్ ఫోన్ దగ్గర నుంచి కార్పొరేట్ కంపెనీస్ యూజ్ చేస్తున్న ఎవ్రీ టెక్నాలజీ వరకు పీపుల్ ఆర్ అడిక్టెడ్ అండ్ ఆల్సో ప్రతిదీ మనం ఫ్రీగా వాడాలనుకుంటున్నాం. అదొక్కటే మనకున్న డిసడ్వాంటేజ్. ఎప్పుడైతే మనం ఫ్రీగా ఏదైనా ప్రోడక్ట్ కి మనం పే చేయట్లేదు అంటే మనమే ఒక ప్రోడక్ట్. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డే టు డే లైఫ్ లో మనందరూ యూజ్ చేసే ఒక యాప్ ఏంటిదంటే ట్రూ కాలర్. ఫస్ట్ ట్రూ కాలర్ యొక్క పర్పస్ ఏంటిది సార్ అంటే, మనకు తెలియని అన్నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది అంటే అది ఎవరో మనకు చూపించడానికి ట్రూ కాలర్ అనే యాప్ ని డిజైన్ చేసినారు. కానీ ఆ యాప్ ని మనం యూజ్ చేయాలి అంటే మాత్రం మనం మన ఫోన్ లో ఉన్న యాక్సెస్ మొత్తం అప్లికేషన్ కి ఇవ్వాలి. యాక్సెస్ కైండ్ ఆఫ్ ఏంటిది అంటే, మనం మన ఫొటోస్ అంటే కెమెరాకి యాక్సెస్ ఇవ్వాలి, గ్యాలరీకి యాక్సెస్ ఇవ్వాలి, మైక్రోఫోన్ కి యాక్సెస్ ఇవ్వాలి, కాంటాక్ట్స్ కి యాక్సెస్ ఇవ్వాలి,
క్యాలెండర్కి యాక్సెస్ ఇవ్వాలి, లొకేషన్కి యాక్సెస్ ఇవ్వాలి, బ్యాటరీకి యాక్సెస్ ఇవ్వాలి, ప్రతి దానికి మనం యాక్సెస్ ఇస్తే మాత్రమే ట్రూ కాలర్ అనే అప్లికేషన్ మన ఫోన్లో వర్క్ అవుద్ది. ఓకే. సో ట్రూ కాలర్ వాడు ఏం చేస్తాడు, బేసిక్గా మనం ఇచ్చిన యాక్సెస్ అంతా వాడు తీసుకొని వాళ్ళ సర్వర్లో స్టోర్ చేసుకుంటా ఉంటారు. ఓకే. ఇన్ కేస్ ఇప్పుడు ట్రూ కాలర్ అనే ఒక సంస్థలో ఏదైనా అటాక్ జరిగి డేటా బయట పడింది అంటే ఇండివిజువల్ యూజర్స్ అందరి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆన్లైన్లో నాట్ ఓన్లీ ట్రూ కాలర్ సార్, బట్ ఆల్సో ఎనీ అప్లికేషన్. మనం ఇంటర్నెట్ లో ఏదైనా సరే అప్లికేషన్ ని వాడుతున్నాము అంటే ఆ అప్లికేషన్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏదో ఒక రోజు హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోద్ది. సో జనాలు కంపల్సరీ యూజ్ చేయాలి అంటే పర్మిషన్ ఇవ్వాలి. మరి యూజ్ చేయకుండా ఎట్లా? డే టు డే లైఫ్ లో డిపెండ్ అయిపోయింది కదా, కంపల్సరీ ఇది మ్యాండేటరీ అయిపోయింది. సో మ్యాండేటరీ అయిపోయినప్పుడు తట్టుకోవాలంటే మనం కొన్ని రకాల సైబర్ హైజీన్ పద్ధతులు తీసుకోవచ్చు. ప్రతిదీ మొబైల్ ఫోన్లోనే వేసుకోవాలని కాదు, కొన్ని రకాల వెబ్సైట్ల ఆపర్చునిటీలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఆ వెబ్సైట్ truecaller.com అనే వెబ్సైట్కి వెళ్ళిపోయి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. జనాలకి ఇది తెలీదు చాలా మందికి. సో మోస్ట్లీ ఏం చేస్తారంటే యాప్ అయితే ఈజీ కదా, ఫోన్ వచ్చేటప్పుడే చూపించేస్తుంది మాక్సిమం ఆఫ్ నంబర్స్. సో ఆ రకంగా టెక్నాలజీని ఈజీగా మీకు తెలియకుండా మీ ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకున్నారు చాలా మంది. ఆల్మోస్ట్ అందరి ఫోన్ లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సార్. ఇక్కడ ఏ జెంటిల్మెన్ కూడా సెల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ యూజర్ అన్నట్టు యూజ్ చేయని పర్సనే లేరు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ స్మార్ట్. ఎస్, యాప్స్ వాడు స్మార్ట్. యాప్స్ వాడు స్మార్ట్, కరెక్ట్ సార్. ఓకే. సో ఇంకేమున్నాయి, ఇంకా మేజర్ గా ఎదురవుతున్న సమస్యలు? ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటే దేశం మొత్తం ఎఫెక్ట్ అయిన ఒక క్రైమ్ చూసుకుంటే మనకు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక క్రైమ్ వచ్చింది సార్. రీసెంట్ గా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా దాని గురించి ఈ స్పోక్ అబౌట్ ఇట్. సో లిటరల్లీ ఏం చెప్పినారు పిఎం గారు అంటే, గవర్నమెంట్ లో డిజిటల్ అరెస్ట్ అనే ఒక వ్యవస్థనే లేదు. ఇదంతా ప్రిడేటర్స్, ఎవరైతే స్కామ్స్టర్స్, ఎవరైతే సైబర్ క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసుకొని వచ్చిన ఒక కొత్త ఫండా మాత్రమే. దీన్ని మీరు ఎరాడిగేట్ చేయాలి అంటే స్టాప్, థింక్, యాక్ట్, ఈ 3 ఇన్సిడెంట్స్ అనేవి మీరు కంపల్సరీ పాటించాలి అని చెప్పేసి పిఎం గారు చెప్పారు. సేమ్ ఇదే అవగాహన ఇండివిజువల్స్ అందరికీ అందాలి అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారి వీడియో చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? అసలు ప్రధానమంత్రి స్పందించేదాకా అది వెళ్ళిందంటే ఏ స్థాయిలోకి వెళ్ళింది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ లెక్కలు, గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో స్టాటిస్టిక్స్, దాని ప్రకారమే కాకుండా మనం చూసుకుంటే ఇంకా కంప్లైంట్ చేయని వాళ్ళు కోట్ల డబ్బులు లాస్ అయిన వాళ్ళు దీనివల్ల ఉన్నారు సార్. సో శాంపుల్ గా మనం వీళ్ళకి కొన్ని చూపిద్దాం కూడా. ఏంటంటే డబ్బులు పోవడం ఒక ఎత్తు, కొంతమంది ప్రాణాలు పోయినాయి. యు జస్ట్ ఇమాజిన్, ఆగ్రాలో ఒక టీచర్ వాళ్ళ డాటర్ షీఈ్ నాట్ అవైలబుల్, ఇంటి నుంచి దూరంగా ఉంది, ఆమె ఒక సెక్స్ రాకెట్లో ఇరుక్కుంది అని చెప్పేసి వాళ్ళ మదర్కి ఒక ఫేక్ కాల్ వచ్చింది, క్లెయిమింగ్ దట్ హీఈస్ ఎ సిబిఐ ఆఫీసర్, +92 అనే కంట్రీ కోడ్ యూజ్ చేసుకుని ఆమెకి కాల్ చేసి వాట్సాప్లో, మీ అమ్మాయి సెక్స్ రాకెట్లో అరెస్ట్ అయింది, కొంచెం సేపు అయితే జడ్జి గారి ముంగటికి తీసుకొని పోతాం, మీడియా ముందటికి తీసుకొని పోతాం, షీ విల్ బి అరెస్టెడ్ అంటే ఈమె పానిక్ అయిపోయి ఆగమాగంలో ఉంది, దీనికోసం మీరు డబ్బులు పే చేయాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మదర్ అన్ఫార్చునేట్లీ షీ గాట్ హార్ట్ అటాక్ అండ్ షీ వాస్ డెడ్. ఓ మై గాడ్. సో ఇదొకటి, ఈ కాల్స్ ఒకటి. సో ఇంకా లోన్ యాప్స్ పేరుతో వస్తున్నాయి చాలా, అవి వాటిని ఎలా? ఫస్ట్ లోన్ యాప్స్ అంటే ఏంటి సార్ అంటే, జనాలకి అవసరం లేదు అన్నా కూడా మీకు ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ నాన్ స్టాప్ కాల్స్ చేసి లోన్స్ ఆఫర్ చేస్తారు. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అని అదని ఇదని ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇన్ కేస్ లోన్ తీసుకున్నట్టయితే విత్ ఇన్ ఏ వీక్ వాళ్ళు చెప్పిన దానికంటే 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఛార్జ్ చేస్తాం. కొంతమంది అవసరానికి తీసుకుంటారు, కొంతమంది ఎట్లాగో ఆఫర్ వస్తుంది కదా యూజ్ చేసుకుందాము అని చెప్పేసి తీసుకుంటారు. కానీ భారతదేశంలో ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, ఎవరెంత ఇంట్రెస్ట్ తీసుకోవాలి, బట్ అది లోన్ యాప్స్ కి వర్తించదా? లోన్ యాప్స్ కి డెఫినెట్ గా వర్తించాలి, బట్ ఇక్కడ అవ్వట్లేదు. ఈ లోన్ యాప్స్ అనేవి అన్ని ఎలాంటి పర్మిషన్స్ లేకుండా జస్ట్ ప్లే స్టోర్ లో ఒక చిన్న అమౌంట్ పెట్టేసి ఆ యాప్ ని అందులో పెడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ ఎట్లా యాక్ట్ చేస్తున్నారంటే, నీడ్ జస్ట్ డేటాబేస్. ఇండియాలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటాబేస్ లీక్ ఏంటి సార్ అంటే ఆధార్ కార్డ్ డేటాబేస్. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇంటర్నెట్ లో కొన్ని సైట్లలో లీక్ అయిపోయింది. సో మీ యొక్క ఫోన్ నెంబర్ టైప్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇంకా డీప్ గా వెళ్ళాలి అనుకుంటే మీ యొక్క 10 ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ రెటినా స్కాన్ సహా అవైలబుల్ గా ఉంది బయట. ఓకే.
సో పీపుల్ ఏం చేస్తారంటే ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటారు జనాలది. తీసుకున్న తర్వాత మీ ఆధార్కి ప్యాన్కి ఎనేబుల్ చేయాలి, లింక్ చేయాలి. దాని తర్వాత ఈ లోన్ యాప్ కోసం ప్యాన్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబరు, యాక్సెస్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్దని 5,000 రూపీస్ నుంచి వెళ్ళి వాళ్ళకి లోన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వెన్ ఇట్ కమ్ టు ద రీపేమెంట్ 5,000 ఇచ్చినాం కదా 10,000 కట్టాలి అంటారు. ఎప్పుడైతే మన పర్సన్ లేదు నేను కట్టను అంటారో మన విక్టిమ్, వాళ్ళు అరోగెంట్ అయిపోతారు. ఆటోమేటిక్గా ఇష్టం ఉన్న వల్గర్ లాంగ్వేజ్లో తిట్టడము. దాంతోపాటు వైల్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్ మనం ఏదైతే పర్మిషన్స్ ఇస్తామో మన కాంటాక్ట్స్, ఇమేజెస్ ఇందులో నుంచి వెళ్ళి కాంటాక్ట్స్ని గూగుల్ మన ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని మార్ఫింగ్ ఫొటోస్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఫొటోస్ మార్ఫింగ్లోకి వెళ్ళి మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని అడల్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫొటోస్కి ఈ ఫేస్ని మార్ఫ్ చేస్తారు. చేసి ఆల్రెడీ మనం కాంటాక్ట్ లిస్ట్ కి అది ఇచ్చినాం కదా పర్మిషన్. సో కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ఈ అడల్ట్ ఇమేజెస్ ని షేర్ చేస్తాం. ఓ మై గాడ్, వీడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది నేను కాదు అని వాడికి చెప్పుకునే టైం కూడా ఉండదు, చెప్పుకునే టైం కూడా ఉండదు. ఇట్లాంటి ఫేస్ చేసి చాలా మంది సాఫ్ట్వేర్లు, దాని తర్వాత టీచర్స్ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా మంది సూసైడ్లు కూడా చేసుకునే. ఇది ఇండివిజువల్ సార్, ఇండివిజువల్ పర్సన్ మొబైల్లో సరే అతనికి అవగాహన ఉండో లేకో చేసిన యాప్స్ వల్ల. బట్ ప్రభుత్వాలుగా ఫెయిల్ అవుతున్నాయి. చాలా ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకులు హ్యాక్ అయిపోతున్నాయి. మైక్రోసాఫ్ట్ తోటి మొన్న విమానాలన్నీ ఆగిపోయిన పరిస్థితి. అది మైక్రోసాఫ్ట్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ అనే క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక కంపెనీ తోటి సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ అనేది పెట్టుకుంది. సో అన్ఫార్చునేట్లీ డ్యూరింగ్ ఏ కోడ్ ఎర్రర్ ఏదైతే ఒక ఇంటిగ్రేషన్ అనేది వాళ్ళు చేయలేదో ఆ చిన్న మిస్టేక్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 70% మైక్రోసాఫ్ట్ యూజర్స్ గట్ ఎఫెక్టెడ్. బ్లూ స్క్రీన్ ఎర్రర్ అని చెప్పేసి ఒక 2 months బ్యాక్, ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్స్ లో వాడుతున్న సెక్యూరిటీ సిస్టమ్స్ దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి కార్పొరేట్ కంపెనీస్ హ్యాస్ గివెన్ హాలిడే. దిస్ డిక్లేర్డ్ యాజ్ ఎ డిజిటల్ పాండమిక్ ఆఫ్ ద వరల్డ్. సో కరోనానేమో ఫిజికల్ పాండమిక్ గా డిక్లేర్ చేస్తే దిస్ మైక్రోసాఫ్ట్ బ్లూ స్క్రీన్ ఎర్రర్ ని డిజిటల్ పాండమిక్ ఆఫ్ ద వరల్డ్ గా డిక్లేర్ చేశారు. మైక్రోసాఫ్ట్ మొత్తం ప్రపంచం అంతా మెజారిటీ వాడుతున్న సాఫ్ట్వేర్ కదా. సో ఇంకా ఏమున్నాయి ఇవి కాకుండా? ఇంకా నేను చెప్పిన ఇవి కొన్ని, ఇవి కాకుండా ఇంకా సైబర్ చాలా రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి సార్ ప్రస్తుతానికి తీసుకుంటే. మనం ఏవేటి గురించి మాట్లాడదాం అనేది ఈ వీడియోలో చెప్దాం. ఎస్ సార్. ఫస్ట్ మనం తీసుకుంటే జనరల్ గా రోజువారీ జనాలు ఫేస్ చేసేది కాల్ రూపకంలో విషింగ్ కాల్స్ అంటాం మనం, ఫేక్ కాల్స్. సో ఫేక్ కాల్స్ అనేవి 2 రకాలు సార్. ఒకటి వచ్చేసి ర్యాండమ్ అటాక్, ఇంకొకటి వచ్చేసి పర్సనల్ అటాక్. ర్యాండమ్ అటాక్ లో వాళ్ళకి కావాల్సింది ఏంటి సార్ అంటే ఏదో ఒక రకంగా వాడిని మ్యానిపులేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనీ కానీ, దాని తర్వాత కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా, ఏదైనా అప్లికేషన్స్ ఇప్పుడు టెలిగ్రామ్ లో వస్తూ ఉంటాయి ఒక లింక్, అదేదో ఆఫర్ ఇస్తారు మనకి. ఆఫర్ని క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్ హ్యాక్ అవ్వడంతో పాటు మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సేమ్ మెసేజ్ వెళ్తుంది. ఆ సేమ్ మెసేజ్ని మళ్ళీ ఎంతమంది క్లిక్ చేస్తే మళ్ళీ వాళ్ళ ఫోన్స్ హ్యాక్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లనే వెళ్తుంది. సో దీంతో పాటు మనకి ఫిషింగ్ ఈమెయిల్స్ అని ఉంటాయి. ఓల్డెన్ డేస్ లో మీరు చూసుకున్నట్టయితే కోకోకోలా లాటరీ ఫ్రాడ్ అని ఉండేది. సో అట్లనే ఇప్పుడు చాలా రకాల లాటరీ ఫ్రాడ్స్, దాని తర్వాత బెట్టింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్, దీంతో పాటు మనకి ఇప్పుడు కొత్తగా తీసుకుంటే మనకి మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, గిఫ్ట్ ఫ్రాడ్స్ అని వచ్చేసినాయి. మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ లో హైలైట్ ఏంటిది అంటే ఇప్పుడు మనం ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు మ్యాట్రిమోనియల్ సైట్ లో రిజిస్టర్ చేసుకుంటారో, సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఆమె మ్యాట్రిమోనియల్ లో పెట్టింది, ఆమెకు ఒక అబ్బాయి ప్రొఫైల్ పాపులేట్ అయింది. అందులో హీ క్లెయిమ్స్ దట్ హీఈస్ అన్ ఇండియన్ బట్ స్టేయింగ్ ఇన్ లండన్, యూకేలో మంచి ఒక డాక్టర్ గా ఉన్నాడు, మంచి ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత యూకే నెంబరే ఉంటుంది వాట్సాప్ కి. సో కాంటాక్ట్ చేసుకొని మాట్లాడిన తర్వాత నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రొఫైల్ అని అబ్బాయి చెప్తాడు. అక్కడ నుంచి వాట్సాప్ లో కొంచెంసేపు నార్మల్ కాల్ మాట్లాడతారు, తర్వాత వీడియో కాల్ మాట్లాడతారు. దాని తర్వాత హీ క్లెయిమ్స్ దట్ హీ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అండ్ డౌరీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, సో నువ్వు నాకు బాగా నచ్చినావు, నేను ఇది చేసుకుంటా అది ఇది అని చెప్పిన తర్వాత ద వెరీ నెక్స్ట్ డే హీ విల్ సే నేను నీకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నా ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో ఆటోమేటిక్గా గిఫ్ట్ అన్న తర్వాత ఎవరైనా కొంచెం హ్యాపీ అయిపోతారు. దాని తర్వాత నేను అవైలబుల్గా ఉండను, నువ్వు అది పికప్ చేసేసుకో అని చెప్పేసి కొన్ని అవర్స్ ఆ అబ్బాయి స్విచ్ ఆఫ్ లో ఉంటుంది ఫోన్. ఎస్. ఆ మీన్ టైంలో ఏమవుతుందంటే ఢిల్లీ కస్టమ్స్ నుంచి కాల్ వస్తుంది అమ్మాయికి. సో మీకు ఒక 40 లక్షలు 50 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ వచ్చింది, అది మీకు కావాలి అనుకుంటే ఒక 70,000 కస్టమ్ ట్యాక్సెస్ ఉన్నాయి, అది పే చేస్తే మీది మీకు వచ్చేస్తుంది. సో 40 లక్షల గిఫ్ట్, ఆయన అవైలబుల్ గా లేడు, అది తీసుకోవాలి అంటే 70,000 కట్టకపోతే నా పరుగు పోతుంది ఆయన దగ్గర. ఈ ట్రిక్ తోటి ఏం చేస్తారంటే అమ్మాయిలు
దే విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. Hmm. ఏదో ఒక రకంగా డబ్బులు అరేంజ్ చేసుకోను, ఈ లోన్ యాప్స్ నుంచి వెళ్ళి తీసుకోను, పే లెటర్ లాంటి అప్లికేషన్స్ ఉంటాయి కదా, తీసుకొని ఫస్ట్ ఆ కస్టమ్స్ వాళ్ళకి పేమెంట్ చేస్తారు. చేసిన తర్వాత తెలిసేది ఏంటంటే అక్కడ మ్యాట్రిమోనీ ప్రొఫైల్లో అకౌంట్ ఎగిరిపోతుంది, వాట్సాప్ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది, ఈ కస్టమ్స్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఫిషింగ్ కైండ్ ఆఫ్ Simple. ఫిషింగ్. సింపుల్ సార్. సో విషింగ్ కాల్స్, ఫిషింగ్ స్కామ్స్ అన్ని అంటే కోరిలేట్ అవుతా ఉంటాయి సార్. సైబర్ క్రైమ్స్ లో ఒక ఎంఓ, ఒక మాడస్ ఆపరండి అనేది స్టార్ట్ అయితే ఒకదాని నుంచి ఒకదానికి కోరిలేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే లాంటిది Correct. జరుగుతోంది. అవును, అవును. వాళ్ళు ఏదో లింక్స్ వస్తున్నాయి, ఈ లింక్ క్లిక్ చేయండి మీ కుటుంబానికి సంబంధించిన డేటా అంతా ఎంటర్ సర్వే చేయండి, మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది వచ్చేస్తుందని స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. సో ఆటోమేటిక్ గా ఏమైపోతుంది అంటే సార్, లింక్ క్లిక్ చేసిన వెంటనే డేటా అనేది పర్టికులర్ గా ఇంతకు ముందు సేమ్ చెప్పినట్టు టెలిగ్రామ్ అకౌంట్ లో ఎట్లయితే హ్యాక్ అయిపోతుందో, మనం లింక్ క్లిక్ చేసిన వెంటనే మన డేటా అనేది హ్యాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. లింక్ క్లిక్ చేస్తే జనరల్ గా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ పోతుంది సార్, ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఐపీ అడ్రస్లు, ఇంకేమైనా లొకేషన్ పర్మిషన్ లాంటి ఎనేబుల్ అయితే అవి, కెమెరా యాక్సెస్ లాంటిది ఏదైనా ఎనేబుల్ అయితే అది, దాని తర్వాత మనం అన్నోన్ సోర్సెస్ లాంటి అప్లికేషన్స్ కి మనం యాక్సెస్ ఇచ్చేసి పెట్టుకున్నాము అంటే, మనం వల్నరబుల్ గా ఉన్నాము అనుకుంటే ఏమైతుంది అంటే కంప్లీట్ మన ఫోన్ లో రిమోట్ యాక్సెస్ ట్రోజన్ అనేటి ఇన్స్టాల్ అయిపోతాయి. దిస్ విల్ బి ఫడ్ అంటాం మనం, ఫుల్లీ అన్డిటెక్టబుల్, FUD. ఈ ఫుల్లీ అన్డిటెక్టబుల్ మెలీషియస్ లింక్స్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే కంప్లీట్ గా మన యొక్క ఓటీపీస్ అనేటి మన ఫోన్ కి వస్తున్న మెసేజ్లు అయినా సరే ఏవైనా సరే క్రిమినల్ యొక్క స్క్రీన్ లో కనబడతాయి. సో సైబర్ ప్రిడేటర్స్ మాక్సిమం ఇట్లాంటి అప్లికేషన్స్ వాడేది దానికోసం. సో ఆటోమేటిక్ ఇప్పుడు మీరు జనాలకి ఇప్పుడు ఏదైనా చూపించాలి అనుకుంటే మీ ఫోన్ లో ఉన్న కంటెంట్ రిమోట్ స్క్రీన్ మిర్రరింగ్ టెక్నాలజీ ద్వారా మనం పెట్టి చూపిస్తూ ఉంటాం. సేమ్ అట్లనే ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు కానీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు కానీ మన ఫోన్ వాళ్ళ కంప్యూటర్ కి సింక్ అయిపోతుంది. ఆటోమేటిక్ మన స్క్రీన్ లో జరుగుతున్న ప్రతిదీ వాళ్ళ దాంట్లో కనిపిస్తుంది. ఇక్కడ రెండు రకాలు సార్, ఒకటి వచ్చేసి ఓన్లీ చూడగలరు, ఇంకోటి వచ్చేసి వాళ్ళు కూడా ఆపరేట్ చేయగలరు. స్క్రీన్ షేరింగ్ యాక్సెస్ మనం ఇస్తున్నాం ఆపరేషన్ కి, లైక్ టీమ్ వ్యూవర్, ఎనీ డెస్క్, అల్ట్రా వ్యూవర్ లాంటి అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అట్లాంటి అప్లికేషన్ల లాంటి వాళ్ళు కూడా తయారు చేసుకొని వాళ్ళు లింక్ ఇస్తారనమాట. ఆ లింక్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మన సిస్టమ్ ని వాళ్ళు, మన ఫోన్ ని వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. సో అదొక టైప్. ఇంకా ఏమున్నాయి? చాలా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ లోనే తీసుకుంటే, డిజిటల్ అరెస్టే కాకుండా వీళ్ళకి చాలా రకాలుగా మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మీకు కస్టమ్స్ నుంచి వెళ్ళి కాల్ వచ్చింది, దాని తర్వాత ఫెడెక్స్ కొరియర్ నుంచి వెళ్ళి కాల్ వచ్చింది, మీ పేరు మీద ఒక డ్రగ్స్ ప్యాకెట్ వచ్చింది, ఆ పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, సో ఇమ్మీడియట్ గా మీరు అరెస్ట్ అయిపోతారు. ఫిజికల్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ కదలకండి, అలాగే ఉండిపోండి, మీరు ఎవరితో మాట్లాడుతూ ఫోన్. సో ఇది వచ్చేసి డిజిటల్ అరెస్ట్ సార్. నార్మల్ కాల్ లో ఫిజికల్ అరెస్ట్ కూడా, అంటే మీ దగ్గరికి ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేస్తారు, 5 minutes లో రీచ్ అయిపోతారు. అండ్ నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతున్నా, కాకపోతే ఇక్కడ నా చేతిలోనే ఉంది పవర్స్ అంతా. మీరు ఓకే అంటే నాకు ఒక 40,000 50,000 ట్రాన్స్ఫర్ చేస్తా అంటే మా టీంని ఆపేస్తా అరెస్ట్ కాకుండా. మీ ఇంటి కింద ఉన్న అడ్రస్ తో సహా చెప్తారు, ఎందుకంటే మన డేటా లీక్ అయి ఉంది, మన లొకేషన్ కూడా తెలిసిపోతాం, రాత్రి ఎక్కడ పోయావు, పొద్దున ఎక్కడ మన పోయావు, డేటాబేస్ లీక్ అయి ఉంది కదా, ఆధార్ కార్డ్ లో ఉంటది కదా అడ్రస్. సో డేటాబేస్ లీక్ అయింది కాబట్టి మీ అడ్రస్ మీకు చెప్పేసి లింక్ అయిన వాళ్ళు, సింక్ అయిన వాళ్ళు మాత్రమే భయంలో. చాలు కదా, రోజులో 3-4 అడిగి దొరికిన ఆ రోజు. సింపుల్ గా తీసుకుంటే మన వర్ధమాన్ గ్రూప్స్ ఓస్వాల్ సార్ కేసు ఇండియాలో చాలా పెద్ద కేస్ స్టడీ. ఏంటి సార్ అది? సో వర్ధమాన్ గ్రూప్స్ అని చెప్పేసి టెక్స్టైల్ ఇండస్ట్రీ అన్నమాట. సో దాని యొక్క SP ఓస్వాల్ సార్ అని చెప్పి హీజ్ అ పద్మభూషణ్ అవార్డీ. సో 82 years ఏజ్ సార్కి ఇట్లనే సైబర్ క్రిమినల్స్ నుంచి వెళ్ళి కాల్ చేసి నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పగానే హీ వాజ్ షాక్డ్. అదేంటి అంటే ఇట్లనే స్కైప్లోకి రమ్మని చెప్పి మీ మీద ఇన్ని ఛార్జెస్ ఉన్నాయి, దీనికి సమన్లు ఇస్తున్నాం మీకు, మీరు డిజిటల్గా అరెస్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన యొక్క డిజిటల్ అసెట్స్ అన్నిటిని సీజ్ చేసి, ఏం లేదు మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మేము మొత్తం చూసి మీకు మొత్తం అంతా ఓకే ఉంది అన్నప్పుడు మీ ఆస్తులు మీకు రిలీజ్ చేస్తాం, ఇప్పుడైతే మాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి మా అకౌంట్కి అని చెప్పేసి 7 crore rupees ఫ్రాడ్ చేసినారు. ఓ మై గాడ్. అన్ఫార్చునేట్లీ హీ ట్రాన్స్ఫర్డ్ ఇట్. హీ వాజ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఇప్పుడు మీరు 7 crores చెప్పారు, చాలా మంది పేదవాళ్ళకి నేను ఏదో లింక్ వచ్చింది క్లిక్ చేశాను, నా 50,000 పోయినాయి, 60,000 పోయినాయి, ఇట్లా డబ్బులు పోయిన వాళ్ళు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం చూస్తూ ఉన్నాం. కరెక్ట్ సార్. అసలు ఈ మనీ మళ్ళీ రికవరీ చేయడం అనేది సాధ్యమవుతుందా? అటువంటి రికవరీ చేసే మెకానిజం ఏమైనా ఉందా? 2 రకాలు సార్. అంటే ఫ్రాడ్స్టర్స్ 2 రకాలుగా డబ్బులు కొట్టేస్తారు. ఒకటి వచ్చేసి సలామీ స్లైసింగ్ అనే మెథడ్, అది అందరికి తెలిసిందే. ఒక పెద్ద అమౌంట్ మన దగ్గర తీసుకున్నప్పుడు చిన్న చిన్న అకౌంట్స్ కి విడగొట్టేసి, సో దే విల్ స్టోర్ మనీ ATMలలో కెమెరాస్ లేని ప్లేస్లో, నార్త్లో కొన్ని ప్లేసెస్లో లైక్ నాగాలాండ్ సైడ్, దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సైడ్ ఇలాంటి ప్లేసెస్లో ATMలో కెమెరా లేని ప్లేసెస్ని ఫైండ్ అవుట్ చేసుకుంటారు. అక్కడ నుంచి విత్డ్రాల్ చేసుకోవడం కానీ, లేదు అంటే ఇప్పుడు దొరకని మెథడ్ ఏంటిది అంటే క్రిప్టో కరెన్సీస్.
కంప్లీట్ గా మన అకౌంట్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే డబ్బులు కొట్టేస్తారో వాళ్ళు క్రిమినల్ అకౌంట్ నుంచి వెళ్ళి ఇమ్మీడియట్ గా వాళ్ళు బిట్ కాయిన్ కొనేస్తారు, యూఎస్డిటీస్, బిట్ కాయిన్, ఇథీరియం కాయిన్, ఇట్లాంటి క్రిప్టో కరెన్సీ కొనేస్తారు. క్రిప్టో అనేది ఏంటంటే అన్ట్రేజబుల్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో తెలుసుకోగలుగుతాం. ఆ పోయిన అమౌంట్ వచ్చేసి ఇప్పుడు నార్త్ కొరియానో, సౌత్ కొరియానో, లేదంటే ఫిలిప్పైన్స్, దాని తర్వాత చైనాను, జర్మనీయో ఇట్లాంటి ప్లేస్ కి పోయింది అని తెలుస్తుంది. లేదంటే సమ్ కైండ్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఆల్సో మిస్లీనియస్ యాక్టివిటీస్ చేసే బంగ్లాదేశ్ కి పోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కి పోవచ్చు, పాకిస్తాన్ కి పోవచ్చు డబ్బులు. ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది మనం ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం, ట్రాక్ చేయగలుగుతాం. బట్ పోయి రికవరీ చేసేంత కేపబిలిటీలో లేదన్నమాట. క్రిప్టో కరెన్సీస్ ఆర్ లైక్ దట్. దానికోసం మనం ఎలాంటి పాన్ కార్డ్ వాడట్లేదు, ఎలాంటి ఆధార్ కార్డ్ వాడట్లేదు. ద ట్రాన్సాక్షన్స్ ఆర్ అన్ట్రేజబుల్. కేవైసీ అనేది లేదు దానికి. ఒకవేళ కేవైసీ చేసుకున్న అఫీషియల్ లాంటివి ఉంటాయి, కొన్ని పేపాల్ లాంటి వాటి అవి ఇవి ఉన్నాయంటే దాంట్లో వీ కెన్ ట్రేస్ డౌన్. సో మోస్ట్లీ ఏం చేస్తారంటే వీళ్ళు చిన్న చిన్న అమౌంట్లుగా విడగొట్టేసి దే విల్ విత్డ్రా సమ్వేర్, ఆర్ఎల్స్ ఏమన్నా ఐటమ్స్ కొనేయడం. ఇప్పుడు యుఎస్ లాంటి ప్లేసెస్ లో చార్జ్ బ్యాక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ లో. అక్కడ ఏంటిది అంటే సార్, జనాలు ఎప్పుడైతే టెక్నాలజీకి అడిక్ట్ అయిపోయారో వాళ్ళ పనులు, వాళ్ళు చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక హాస్పిటల్ బిల్, దాని ట్రాకింగ్ కూడా వాళ్ళు కట్టుకోలేరు. వాళ్ళకి ఎవ్రీ మినిట్ ఒకరు కాల్ చేసి మీ మెడిసిన్ టైం అవుతుందని చెప్పేసి హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేయడం, మీ బిల్లింగ్ డేట్ వచ్చింది సార్, మీరు ఇంత అమౌంట్ పే చేయాలి, మీ మొత్తం అరటిపండు ఒలిచి తినిపించడమే కాదు, అవసరమైతే దాన్ని స్లైసెస్ చేసి పీసెస్ చేసి వాళ్ళకి అరిగేటట్టు నోట్లో పెట్టే కేపబిలిటీలో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుంది అంటే, మీకు ఈ సర్వీస్ లో ప్రాబ్లం ఉంది, ఆ సర్వీస్ లో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి యుఎస్ వాళ్ళని చాలా మంది ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అంతా ఏం చేసుకోకుండా ఏ యాప్ చెప్తే యాప్ డౌన్లోడ్ చేసి వాడి ఇటు సిస్టమ్ మీద వేరే వర్క్ చేసుకుంటాడు, ఫోన్ లో వీళ్ళకి యాక్సెస్ ఇచ్చేస్తాడు, మీ పని మీరు చేసుకోండి, నా బిజిలో నేనున్నా అంటాడు. ఆనే లోపల వీళ్ళకి ఇక్కడ అమౌంట్ కట్ అయిపోతుంది. బట్ అక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళ బ్యాంక్స్ లో ఇన్సూరెన్స్ లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ డబ్బుల్ని సేవ్ చేసుకోవడంతో పాటు బ్యాంక్ కి ఎక్స్ట్రా డబ్బులు కట్టడం ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటి ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. మన దగ్గర ఏంది, మన దగ్గర ఉన్న అమౌంట్ లో ఒక 23 రూపాయలు 25 రూపాయలు ఏటీఎం ఛార్జెస్ కట్ అయినా కూడా మనకు సెట్ అవ్వదు. సో జనరల్ గా వాళ్ళు ఎట్లా అంటే, అక్కడ వాళ్ళు డబ్బులు బ్యాంక్ లో ఎంత అయితే పెట్టుకుంటారో ఆ అమౌంట్ మీద ఎక్స్ట్రా అమౌంట్ కట్టి వాళ్ళు దాన్ని ఇన్షూర్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఇన్షూర్ చేసుకుంటారో వీళ్ళకి ఇట్లాంటి సైబర్ అటాక్స్ ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ అమౌంట్ ను వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రిఫండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ వాళ్ళతో అట్లా టైఅప్ చేసుకుని ఈ క్రిమినల్స్ దగ్గర నుంచి చార్జ్ బ్యాక్ అని చెప్పి వసూలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియాలో, అంటే జనరల్ గా చెప్తున్నా, ఇండియా ఇస్ ఏ హ్యూజ్ కంట్రీ సార్. అంటే చిన్న ప్లేస్ లో ఎక్కువ క్రౌడ్, ఎక్కువ రీసోర్సెస్, ఎక్కువ టెక్నాలజీ, ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఏమైతుందంటే క్రైమ్స్ కూడా ఎక్కువ. గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. సో ఏ కంట్రీ వాళ్ళు పడితే ఆ కంట్రీ వాళ్ళు ఇండియాలోకి వచ్చి క్రైమ్ చేసుకుని డబ్బులు మూట కట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి బయట కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్ ని ఆపలేదా? సాధ్యం కదా. యాప్స్ ని ఆపుతున్నారు సార్. ఎవ్రీ 2 months పడేటప్పుడు వాళ్ళు స్కాన్ చేసి అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ ని ఇంటర్నెట్ లో రాకుండా ఆపుతున్నారు. 10 ఆపితే 100 వస్తున్నాయి. 200 అప్లికేషన్లు మన వాళ్ళు ఆపితే 1200 కొత్త అప్లికేషన్లు నెక్స్ట్ డే వస్తాయి. కస్టమైజ్ గా సెలెక్ట్ చేసి ఆపడం కాకుండా అసలు పూర్తిగా వాటి మీద మనం బ్యాన్ పెట్టలేము. పూర్తిగా ఆపుతున్నారు సార్. పూర్తిగా ఆపిన తర్వాత అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ సార్. ఏం లేదు, అదే యాప్ ని క్లోన్ చేసుకొని ఇంకో పేరుతో నెక్స్ట్ డే రిలీజ్ చేస్తున్నారు అంతే. ఓనర్స్ విల్ బి ద సేమ్. సో ఇప్పుడు మనం దాన్ని ఆపలేం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎస్, గవర్నమెంట్ ఎంతైతే ట్రై చేయాలనో అంత ట్రయల్స్ గవర్నమెంట్ చేస్తూ ఉంటది. మీన్ వైల్ జనాలు ఏం చేయాలి అంటే అవేర్నెస్ గా ఉండాలి. మనకి ఇది జరిగింది అంటే ఇది అంత ఈజీగా జరగదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒకనొక టైంలో పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలి అంటే చాలా పెద్ద ప్రొసీజర్. జస్ట్ సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఆపుతారు. ఒక పర్సన్ అరెస్ట్ చేయాలంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ బాయ్ ఎందుకు ఆపుతున్నావు, ఏం కేసు ఏంది చూపి, డాక్యుమెంట్ చూపి మాకు. ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత మా అడ్వకేట్ సాబ్ కి మాట్లాడుకొని దాని తర్వాత ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చి వీళ్ళందరితో పాటు పోలీస్ స్టేషన్ తీసుకొని పోయేది. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైపోయింది, లొకేషన్ ఇస్తారు, ఎర్లీ మార్నింగ్ 1 లిఫ్ట్ చేసుకొని పోతారు, ఇంట్లోకి ఒక్కొక్కరికి చెప్తారు. ఈ జనరేషన్ లో ఇంట్లో కిటికీలో నుంచి వెళ్ళి చూస్తున్నా కూడా జనాలు ఇక్కడ కూర్చొని నేను అరెస్ట్ అయినా ఆగు అని చెప్పే సిచ్యువేషన్ లో కూడా లేరు. నేను మన ఇంట్లోనే అరెస్ట్ అయినా, నా ఫోన్ లోనే అరెస్ట్ అయినా, బాత్రూమ్ పోవడానికి కూడా నాకు పర్మిషన్ లేదు, సో నేను ఇక్కడనే ఉంటా అని చెప్పేసి
ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ ఇష్యూస్తో పాటు ఇంకా కాంటెంపరీగా రెగ్యులర్గా వస్తున్న ఇష్యూస్ కూడా అడ్రస్ చేద్దాం. వ్యూవర్స్ కూడా మీకున్న డౌట్స్ ఏమైనా ఉన్నా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సైబర్ ఇష్యూస్కి సంబంధించి కింద మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చేసిన క్వశ్చన్స్ని నెక్స్ట్ మనీష్ గారితో మాట్లాడతాను. ఇంకొంతమంది సైబర్ ఎక్స్పర్ట్స్ని కూడా తెలుగు సైబర్ స్టూడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తాను. వాళ్ళతో కూడా మీ ప్రశ్నలకి ఆన్సర్స్ చెప్పిద్దాం. కొత్త క్రైమ్స్కి సంబంధించి ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే అవేర్నెస్ కూడా తీసుకొద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.